నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏమండి సార్, మీరు వదిలేండి, చూడండి. కానీ కోస్తాంధ్రలో కాపు కానీ తెలగ కానీ మరి మన 20% ఉండి కూడా మనం రాజ్యాధికారం సంపాదించలేకపోతున్నాం. తప్పనిసరిగా మనం వేరే కులాలు మనకే వ్యతిరేకం కాదు, వేరే కులం వాళ్ళతో మంచిగా ఉంటూనే మనం మన కులాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి. మరి ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నప్పుడే మనకి న్యాయం జరుగుతుంది, సమాజానికి న్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం కూడా వస్తుంది. తప్పకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి నుంచి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాగాయలంక అందరినీ రప్పించే విధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు చిన్నారి గారు, అదేవిధంగా ఈ నిర్వహణ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సామినేని ఉదయభాను గారు, అదేవిధంగా నా నాయకులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు, అన్న బాడిద శంకర్ గారు, కమతం సాంబశివరావు గారు, వారి శ్రీమతి గారు, జనసేన నాయకులు విజయ్ కుమార్ గారికి, రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారికి, అన్న నర్సిరావు అన్నకి, అదేవిధంగా శివరాం గారికి, ఈ కార్యక్రమానికి అదే చిట్టిబాబు గారు, సోదరులు మన సంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన కుటుంబ సభ్యులు, విజయవాడ నుంచి వచ్చిన సోదరులు, డాక్టర్ గారికి పేరు సంతోష్ గారు, చేసినటువంటి మన నాయకులు పెద్దలందరికీ కూడా మెడిటేషన్ చేస్తారు. కాపు వనభోజనాలకి మాకు ఇక్కడికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చిత్రీకరించిన చిన్నారి యొక్క సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా యొక్క ఆశయాలు మొత్తం మా సోదరుడు చెప్పినట్టు మాకు విజయవాడకు కానీ లేదా